ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి పరీక్షా ఫలితాలు వచ్చేలోపు కొన్ని చేయాల్సిన పనులైతే మీకైతే చెప్తున్నాను. ఒక 4, 5 అయితే ఉంటే సింపుల్గా ఫర్దర్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనకి పరీక్షా ఫలితాలు సడన్గా ఒక రోజైతే అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ఒక 1 or 2 weeks వచ్చేస్తుంది. అంతెందుకు నిన్న సడన్గా నైట్ తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే వచ్చేసినాయి. కొంతమంది తెలిసిన విద్యార్థులు కరెక్ట్గా రెడీ అవుతుంటారు. తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకటి లేకపోతే ఇబ్బంది అయితే పడిపోతారు కదా. సో మీరు ఇంత వెయిట్ చేసి సడన్గా నోటిఫికేషన్ వస్తే ఏదైనా ఒక సర్టిఫికేట్ కానీ ఏదైనా నేను చెప్పింది లేకపోతే ఇబ్బంది అయితే పడిపోతారు. అప్పటికప్పుడు రావాలన్నా ఏదైతే రాదు. అందుకే ఇవన్నీ మీరు ముందు జాగ్రత్తలు ఉంటారని, మన చేతిలో ఇంకా టైం ఉందని మీకైతే చెప్తున్నాను. ఫర్దర్ మీ పరంగా కూడా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది నేను చెప్పే పాయింట్స్ అన్నీ. ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అది చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మీరు ఏ అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉంటారు. ఇన్ కేస్ డేట్ కన్ఫర్మ్ అయిన పరీక్షా ఫలితాలకు సంబంధించి వెంటనే మన ఛానల్లో మీకైతే చెప్తాను. ముందుగా ఫస్ట్గా ఏం చేయాల్సిందంటే, మీకు ఎంపీసీ ఆర్ బైపీసీ, మనకి బైపీసీలో టోటల్గా 31 కోర్సులు అయితే ఉన్నాయి. అదే ఎంపీసీలో రకరకాల బ్రాంచ్లు కోర్సెస్ అయితే ఉంటాయి. ఉదాహరణగా ఒక స్టూడెంట్ పిలిచి దీంట్లో ఏం చేయొచ్చు, జాబ్స్ ఏముంటాయని చెప్తే ఆలోచిస్తారన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఉండకూడదు. మనకి బైపీసీలో 31 కోర్సులు అయితే ఉన్నాయి. నీ ఇంట్రెస్ట్ ఏంటి దాన్ని బట్టి ఆ కోర్సుల గురించి తెలుసుకుంటూ అయితే ఉండాలన్నమాట. మనకి ఫలితాలు ఎప్పుడు వస్తాయి? 18 తర్వాత వస్తాయి. ఇప్పుడు రోజంతా ఇంకా చాలా అంటే చాలా టైం అవుతుంది కదా. ఈ టైంలో కోర్స్ సెలెక్షన్ అర్థమవుతుంది కదా. మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, నువ్వు ఎంచుకున్న అనే కోర్సులో స్పెషాలిటీ ఏంటి, జాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫ్యూచర్లో కెరీర్ ఉందా లేదా, మెయిన్గా ఇది ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుంది, డ్యూరేషన్ ఎంత, మనకి కెరీర్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటూ అయితే ఉండాలి. అర్థమవుతుంది కదా. కోర్స్ సెలెక్షన్ ఇప్పటి నుంచే తెలుసుకుంటూ అయితే ఉండాలన్నమాట. దీంట్లో అదే చెప్పాను. మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పాయింట్లో కోర్స్ సెలెక్షన్ అని. మనకి బైపీసీలో దాదాపుగా 31 కోర్సులు అయితే ఉన్నాయి. ఎంపీసీలో కూడా ఎక్కువ కోర్సులు అయితే ఉన్నాయి. రోజుకి కొత్త కోర్సులు అయితే రావడం జరుగుతుంది, అప్డేట్ వస్తుంది. కొంతమంది ఈ కోర్సు బెటర్ అంటారు, కొంతమంది ఇంకో కోర్సు బెటర్ అంటారు. ఇవన్నీ చూస్తే కన్ఫ్యూజ్ అయితే అయిపోతారు. ఇవన్నీ పక్కన పెట్టి మెయిన్గా దాని మీద కూర్చొని అఫీషియల్స్, సీనియర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర రివ్యూస్ తీసుకొని, ఒపీనియన్ తీసుకొని, అండ్ మీరు కూడా ఆ కోర్స్ పైన వర్క్ అయితే చేయాలి. అంటే ఎలా ఉంటుందని తెలుసుకోవాలన్నమాట. అదే కోర్స్ సెలెక్షన్. ఇది పక్కకైతే ఉండాలి. దాని తర్వాత మనకి ఏంటంటే ప్రీవియస్ క్లోజింగ్ ర్యాంక్స్. ఉదాహరణగా నేను ఒక ఎంపీసీ స్టూడెంట్ అనుకోండి, నాకు ఒక 50-40 వేలు ర్యాంక్ వస్తే ఇప్పుడు ఈ క్యాష్ సంబంధించి ఎక్కడెక్కడ కాలేజీలు నాకు రావడానికి అవకాశాలు ఉంటాయి అని ముందుగానే తెలుసుకుంటూ అయితే ఉండాలి. అర్థమవుతుంది కదా. దానికి సంబంధించి కట్ ఆఫ్ అంటారన్నమాట. కట్ ఆఫ్ నా ర్యాంక్, నా క్యాష్ సంబంధించి ఎక్కడెక్కడ సీట్లు లాస్ట్ ఇయర్లో వచ్చినాయి అని తెలుసుకుంటూ అయితే ఉండాలి. మనకి ప్రీవియస్ క్లోజింగ్ ర్యాంక్స్ అయితే తెలుసుకుంటూ అయితే ఉండాలన్నమాట. అర్థమవుతుంది కదా. అండ్ అలాగే తర్వాత సర్టిఫికెట్స్. నేను ఇందాక వెటర్నరీ వీడియో చేశాను, కట్ ఆఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందని. లాస్ట్ ర్యాంకు ఎక్కడితో వచ్చిందంటే 6Kతో మ్యాక్సిమం 6,000 ర్యాంక్తో క్లోజ్ అయితే కావడం జరిగింది. కానీ ఒకరికి ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది కదా, ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్, ఈ సర్టిఫికేట్ ఉన్న విద్యార్థి 22,000 వచ్చిన ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ 6,000తో స్టాప్ చేసిన ర్యాంకు 22,000 వచ్చిన ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఎందుకు? ఓసీ పిహెచ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. చాలామంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, క్యాప్ కానీ, గేమ్స్ కానీ ఈ సర్టిఫికేట్స్ ఉన్న సరిగ్గా అయితే అరేంజ్ చేసుకోకపోతే మంచి సీట్ అయితే పోద్దన్నమాట. అందుకే చెప్తున్నాను, సర్టిఫికేట్స్ కరెక్ట్గా అయితే ఉండాలి, అప్డేట్ అయ్యి ఉండాలి. మనకి సర్టిఫికేట్స్లో ఏం కావాలి? ఎంసెట్ ర్యాంక్ కార్డు ఇంకా వచ్చిందని చెప్తాను, అదైతే పక్కన పెట్టండి. ఎంసెట్ హాల్ టికెట్ అయితే కావాలి, 10th ఇంటర్ మార్క్స్ మొబైల్ అయితే కావాలి ఒరిజినల్, దాన్ని స్కాన్ చేసి కూడా పక్కన అయితే పెట్టేసుకోండి. అండ్ క్యాస్ట్, ఇన్కమ్, వైట్ రేషన్ కార్డు ఇవన్నీ లేటెస్ట్ అయి ఉండాలి. అన్నీ మీ పేర్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా, అక్షరం తప్ప లేకుండా కరెక్ట్గా ఉన్నాయి లేవా అన్నీ చూసుకోవాలి. అండ్ తర్వాత టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే కావాలి. అండ్ 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు స్టడీస్ సర్టిఫికేట్స్ అన్నీ కావాలి.
అండ్ దాని తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాప్ సర్టిఫికేట్, గేమ్స్, స్పోర్ట్స్ కోటాకి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టుకోండి. అండ్ దాంతోపాటు మనకు ముఖ్యంగా ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అప్డేట్ చేయించేసుకోండి, మీ డేటా ఉన్నది. అర్థమవుతుంది కదా. దాని తర్వాత ఇక్కడ సీనియర్ రివ్యూస్ అయితే ఉండాలన్నమాట. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ లేదంటే ఈ కాలేజ్ అయితే బాగానే ఉందంటారు, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే లోపల ఇంకో వాతావరణం అయితే ఉంటుంది. అందుకు మెయిన్గా దాని మీద మీరు ఏమైనా కాలేజెస్ కొన్ని అనుకుందామంటే దాని మీద కూర్చొని వర్క్ అయితే చేయండి. కాలేజ్ ఎలా ఉంటుంది, రివ్యూలు ఏంటి, బయట యూట్యూబ్లో ఎలా ఉన్నాయి, బయట ఎలా ఉన్నాయి, దానికి దీనికి తేడాలు ఏంటి, తెలిసిన వాళ్ళు ఎలా చెప్తున్నారు, మామూలుగా ఇలా అయితే ఉంటాయి కదా. అంతెందుకు సర్టెన్ ఒక కాలేజ్ అయితే ఉంది కదా, ఉదాహరణగా కిష్కింద యూనివర్సిటీ ఉందనుకోండి, మనకి బళ్ళారిలో అయితే ఉంది. అది ఓపెన్ చేసి పేజ్ ఉంటుంది అన్నమాట, మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి మెయిన్గా ఇక్కడ ఫాలోవర్స్ అయితే ఉంటారు కదా, దాంట్లో ఒక 10,000 ఇలా అయితే ఉంటారు సర్టెన్. దాంట్లో ఎవరైనా ర్యాండమ్గా ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకొని మెసేజ్ చేస్తే మనకి కాలేజ్ ఎలా ఉందంటే వారు క్లియర్ కట్గా జెన్యూన్ రివ్యూ అయితే చెప్తారు. అర్థమవుతుంది కదా. ఇలా మీరు ఏ కాలేజ్ అయితే అనుకుంటున్నారో ఆ కాలేజ్ సంబంధించి రివ్యూలు తెలుసుకొని ముందుకెళ్తే బెటర్. తెలియకుండా వెళ్తే వేస్ట్ అయితే కావడం జరుగుతుంది. అండ్ తర్వాత మనకి బ్యాకప్ ప్లాన్ అయితే ఉండాలన్నమాట. అండ్ మెయిన్గా చాలామంది ఒక కోర్స్ మీదే సెలెక్ట్ చేసుకొని ఉంటారు. మెయిన్గా ఇలా అని కాకుండా ఇప్పుడు బీటెక్ సిఎస్సి అనుకోండి, సిఎస్సితో పాటు ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ అండ్ అలాగే ఈసీఈ ఇలా అయితే ఉంటాయి అన్నమాట. వాటి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఒకటి పెట్టుకోండి. దాని తర్వాత వేరే ప్రయారిటీ ఏంటి, సో మీకు ఏదైతే చేయగలుగుతారో అదైతే ఇంకో అయితే సెకండ్ ఆప్షన్గా పెట్టుకుంటే బెటర్. అండ్ తర్వాత కాలేజ్ ఎంక్వైరీ కూడా చూసుకోవాలి. కాలేజ్ కోడ్ ఏంటి, కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, కాలేజ్ అప్రూవల్ ఉన్నాయి లేవా, మనకి హాస్టల్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటే బెటర్. మెయిన్గా నేను చెప్పిన ఈ 5 పాయింట్లు కూడా ముందు చూసుకుని మనకి పరీక్షా ఫలితాలలోపు ఈ 5 పాయింట్లు చూసుకుంటే మీరు చాలా బెనిఫిట్ అయితే కావడం జరుగుతుంది. ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ అన్న కామెంట్ అయితే చేయండి. పరీక్షా ఫలితాలకు సంబంధించి డేట్ కన్ఫర్మ్ అయినా మీకు వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.